హాయ్ అండి. బ్లౌజ్ ఫుల్ వీడియో చూడండి. నేను వాడే స్కేలు, బీస్ ముక్క, కత్తిరి ఆ నాలుగే వాడతాను. ఇంక నేను ఏది వాడనండి బ్లౌజ్కి. 2 ఎయిటీలు తీసుకున్నాను. తడిపితే చాలా ఎక్కువ పోతుందండి. మొత్తం 2 ఎయిటీలు తడిపితే మీటర్ 10 అలా వచ్చింది. ఇంకా అంతమించి ముక్కలు అసలు సరిపోవట్లేదు, అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నాను. అందుకే 2 ఎయిటీలు తీసుకుని అసలు కింద ఒకలాగా పైన ఒకలాగా ఉంటుంది బ్లౌజ్. ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయొద్దు. వీడియో మొత్తం చూస్తే కటింగ్ అన్నది ఎలాగ ఉండదో మీకు తెలుస్తుంది. ఒకసారి అర్థమవుతుందండి. వీడియో సగం చూసి ఆపేయకుండా ఫుల్ వీడియో చూడండి. స్కేల్తో ఫస్ట్ కింద నడుము దగ్గర అలా లెవెల్ చేసేసుకోవాలి. ఆ ఖర్చు నడుము తిప్పడానికి అండి. నడుము పొడవు చూసుకోవాలి. తర్వాత నడుము పొడవు చూసుకుని అక్కడి నుంచి అది నెక్కకు మాట అండి. అది చంక డీపు, చంక అలా పెట్టుకుని కొలుసుకుంటే చాలు. ఇంకా నడుము దగ్గర నుంచి అక్కడే టేపు వాడతాం. కొంచెం వీడియో క్లారిటీగా తీయడం రాలేదండి, కొంచెం అవ్వట్లేదు వీడియో తీయడానికి. 20 ఉంటే దాంట్లో సగం 10. ఆ షోల్డర్ వచ్చి 16లో సగం 8 అండి. అలా సగం సగం చేసుకుని చూడాలి. షోల్డర్ మెజర్మెంట్ వెనకాల బోట్ నెక్ కదండి, అలాగా 2 భాగాలుగా అలాగ నెక్ డ్రా చేసేసుకోవాలి. చంక పొడవు, చంక డీపు కిందకుంటేనే బ్లౌజ్ అందంగా ఉంటుందండి. బొట్ నెక్ బ్లౌజ్కే కదా, ఐ నెక్ బ్లౌజ్కే కదా, ఎప్పుడు కూడా చంక కొలత కూడా అలా చూసేసుకోవాలి. నాట్లు అవి పెట్టుకునే అవసరం కూడా లేదు. నాట్లు పెట్టుకున్నా కరెక్ట్గా రావట్లేదు ఒక్కోసారి బ్లౌజు. చంక ఎంత డౌన్ ఉంటే అంతే బాగుంటుందండి నెక్కలకి. ఇది వచ్చి హ్యాండ్ అండి, హ్యాండ్ కొలత. ఇది కూడా లెవెల్ చేసేసుకోవాలి పూర్తిగా. క్రాసులన్నీ తీసేసుకోవాలి. క్రాసులు తీసేసుకొని హ్యాండ్ కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అది కింద 2 గీతలు గీసింది కొంచెం పొడవు కోసం. చెయ్యి లూజ్ అండి, చెయ్యికి ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చి అలా చూసుకోవాలి. అక్కడి నుంచి 2 అంగుళాలు అంతే కావాల్సింది. దాన్ని రౌండ్ షేప్గా అలా తీసుకుంటే చాలు. చాలా సులువుగా ఉంటుందండి కటింగ్. టేప్ కూడా అవసరం ఉండదు. 1-2 సార్లు చూస్తే కటింగ్ అన్నది మనకి ఒక అంచనా వచ్చింది. హ్యాండ్ తీసేసానండి. అది హ్యాండ్ అలా రౌండ్ షేప్ తీస్తేనే హ్యాండ్ లుక్గా ఉంటుంది. చెయ్యి కూడా కుట్టేటప్పుడు బాగుంటుందండి. అది ఫ్రంట్. ఇది ఇంకో హ్యాండ్ అండి. సారీ ఇంకొక హ్యాండ్. అంటే ఒక సింగిల్ హ్యాండే తీసాను, ఇంకొక ముక్క మిగిలిపోయింది కదా, అందులో తీసాను. మళ్ళీ ఎక్కువ క్లాత్ తీసుకున్నట్టు జాయింట్లు ఎందుకు వేయడు, జాయింట్ అవసరం లేకుండా ఇంకొక హ్యాండ్ ఇంకో దాంట్లో తీసుకున్నాను. ఇది వచ్చి మిగిలిన ముక్క. ఇది ఫ్రంట్ భాగానికి మాట, ఫ్రంట్ వేసుకోవడానికి. క్రాస్గానే వేసుకోవాలండి. ఫ్రంట్ మాత్రం ఇవి డీప్ కావాలి, ఎదరే ఐనెక్ కావాలి, ఫ్రంట్ డీప్గా ఉండాలండి. షోల్డర్ అలాగే డ్రాయింగ్ చేసుకుని చంక డ్రాయింగ్ కూడా దాని మీదే సేమ్ బ్యాక్ ఎలాగుందో ఫ్రంట్ కూడా అలా డ్రాయింగ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంకెక్కువ కూడా అవసరం ఉండదు కొలత. మనకి ఎక్కువ టేపు వాడే అవసరం ఉండదండి. అక్కడి నుంచి అలాగా చంక డౌన్ కూడా, చంక లోతు కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఒక 1/2 ఇంచు తీసుకున్నామా లేదని. ఎదర్ నెక్ కూడా ఒకసారి చూస్తే తెలిసిపోద్దండి ఆది బ్లౌజ్. దాన్ని బట్టి ఎక్కువ కుట్టే వాళ్ళకి బ్లౌజ్ ఎక్కువ ఆదులు చూసుకోక్కర్లేదు, ఒక దాంతోనే తెలిసిపోద్ది.